బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు అంశంపై ఉన్న వేడిని ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఆయన సవాల్ విసిరారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే కాంగ్రెస్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారిని ఎన్నికలకు పంపాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారడం అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును ధిక్కరించడమేనని, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు పెడితేనే ప్రజలు ఎవరిని గద్దె దించాలో ఎవరిని ఉంచాలో నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. పార్టీ మారిన 10 మందిని రాజీనామా చేయించి మీకు సిగ్గుశరం ఉంటే, నైతికత ఉంటే ఎన్నికలు పెట్టండి. ప్రజలు ఎవరు గద్దెల్ని కూర్చాలనో, ఏ రాజకీయ పార్టీ గద్దెల్ని కూర్చాలనో ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ఉప ఎన్నికలు 10ంటికి 10 మేము గెలిస్తే మీ గద్దెలు మీరే కూల్చుకుందరు. కానీ మీ గద్దెల మీద అంత ఆసక్తి ఉంటే, కూల్చడం మీద అంత ఆసక్తి ఉంటే, ఏదైనా నిర్మాణం మీద మీకు దృష్టి లేదు. మీకున్న దృష్టి అంతా కూడా విధ్వంసమే. హైదరాబాద్ పేరుతో విధ్వంసం, మరో దాంతో విధ్వంసం, మరో దాంతో విధ్వంసమే తప్ప నిర్మాణం ఎక్కడ మీది? పార్టీ మారిన 10 మందిని రాజీనామా చేయించి మీకు సిగ్గుశరం ఉంటే, నైతికత ఉంటే ఎన్నికలు పెట్టండి. ప్రజలు ఎవరు గద్దెల్ని కూర్చాలనో, ఏ రాజకీయ పార్టీ